భగవాన్ వీర్మమే నృనృ షట్పి సౌవిధ్య సంయుతాన్ సువిధాం తత్ర స్వాతంత్ర్యాచ్చయనస్య చ సందవనాం గతివిధాని కపితా ప్రారంభన సంబంధం త్రయాధం సంబంధం విధాం కూరయస్తానా అంతిమీయ రేష అలునాస్మికాసన. ఇతర ప్రాణులు ప్రకృతిని అనుసరించి నడుచుకుంటాయి. మనిషికి ఉన్నటువంటి శక్తి సాధనములు ఇతర జీవులకు లేవు. మనిషికి శరీరబలముతో పాటు తన మార్గాన్ని ఎన్నుకునే స్వేచ్ఛ ఇవ్వబడ్డాయి. ఈ స్వతంత్రంగా నడుచుకునే విధివిధానంలో భగవంతుడు కూడా వేలుపెట్టరు. అస్యా స్వతంత్రత్వాఖ్యాయాస్తూ నేపయోగం కహ కథం మునా కరోతి సమ్ముఖే సేయం. టీకా: హే మునీశ్వర, ఈ స్వాతంత్ర్యాన్ని ఎవరు ఏ విధముగా ఉపయోగించుకుంటారు అనే పరీక్షా పద్ధతే ప్రతి మనిషి ముందున్నది. భగవంతుడు మనిషికి శక్తి సామర్థ్యాలతో పాటు వాటిని ఇష్టమొచ్చినట్లు ఉపయోగించుకునే అధికారాన్ని కూడా ఇచ్చాడు. దీనితో పాటు ఈ శక్తి సామర్థ్యాలని దురుపయోగం చేసేవారికి దుర్గతి లభిస్తుందని, స్కునేవారు తమ మంచిని పరమార్థంతో పాటు కలుపుకునేవారికి సద్గతి ప్రాప్తిస్తుందని చెప్పబడింది. ఏ మార్గం ఎన్నుకుంటారో వారి ఇష్టం. విస్మరంతి స్వరూపం ఏ త్యక్త చోత్తరదాయితాం హై పత్తనీతూ పాతస్య గర్తే తే నిశ్చితం. ఎవరైతే ఆత్మస్వరూపాన్ని మరచి బాధ్యతల నుంచి విముఖులవుతారు, ఆత్మతత్వం మండతున్న నిప్పు అంతడి వీటిని తీసివేసే ప్రయత్నం చేసేవారికి ఆత్మ యొక్క వేడి వెలుగు అనుభవంలోకి వస్తాయి. అనేక మంది లోపలదాగి ఉన్న సామర్థ్యాన్ని గుర్తించలేక బాధ్యతలను నిర్వహించలేక పతనం చెందుతారు. సదుపయుజ్ఞతే ఏతు సౌహాగ్యం ప్రస్తుతం క్రమాతుద్గచ్చంతి తథాయాంతి పూర్ణతాం లక్ష్యగాం. ఎవరైతే లభించిన సౌభాగ్యాన్ని సదుపయోగం చేస్తారో వారు క్రమక్రమంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. పోయిన సమయం తిరిగిరాదు. మానవ జన్మను సదుపయోగం చేసుకునేవారు తక్కువగా ఉంటారు. జీవితాన్ని సముచితంగా ఉపయోగించటం తెలిసినవారు క్రమంగా వృద్ధి చెందుతూ చివరకు అంతిమ లక్ష్యాన్ని అందుకుంటారు. ప్రత్యక్షం దేవతానూనం జీవనం యత్ను దృశ్యతే దేవానుగ్రహ రూపం చయే తదారాధయని తతు ఇందివంతకిత్స్వన. ప్రాప్నువంతుంచ ఉపలబ్ధి శనై శనై దురుపయుజ్ఞతే ఏ తే నరా నిఘ్నంతి స్వాం గతిం ఆత్మహన్నారా ఓవచ దుర్గతిం ప్రాప్నువంతి తే నహి తాన్ కశ్చదన్యోపి సముద్ధర్తు భవేత్. ప్రభు, జీవితమే ప్రత్యక్ష దేవత, ఈశ్వరుని దయకు ప్రత్యక్ష స్వరూపం. ఎవరు దానిని ఆరాధిస్తారో, వసతులను సదుపయోగం చేస్తారో వారికి ఇంకా పెద్ద పెద్ద వసతులు నెమ్మది నెమ్మదిగా లభిస్తాయి. దురుపయోగం చేయడమంటే తమ కాళ్లను తాము నరుక్కోవడమే. ఆత్మహత్య చేసుకునే వారివలే దుర్గతి దుఃఖం అనుభవిస్తారు. వారిని ఎవరు ఉద్ధరించలేరు. జీవితాన్ని ఒక సహజమైన బహుమతిగా భావించేవారు దానితో ఆడుకుంటారు. దానిని కనుక దేవతగా భావించి నడుచుకున్నట్లయితే దురుపయోగం చేయరా. మనుషులు దేవతలను తమ కోరికల కొరకు యాచన చేసే సమయంలో జీవితాన్ని సదుపయోగం చేసేవారు ఎప్పుడూ నష్టపోరు. దురుపయోగం చేసేవారికి దండన లభిస్తుంది. ఆత్మజ్ఞానం నరస్యాస్తి గౌరవం మహదున్ముఖః యోదిషాం తాం ప్రతి శ్రైతిగతిం అంతర్ముఖీస్తు. భూతం యశ్చ భవిష్యచ్చ విచార్య వర్తతే పుమాన్ ఆత్మావలంబీ స యాతి ధృతం ప్రగతిపద్ధతౌ నక్త్రకార్తిన్యమాప్నోతి ఏ త్యజంత్యవలంబనం ఉపేక్ష్య యాత్మహనారో దుఃఖదారిద్రభాగినః. హంతే యంత్రణాం వృషం నరక్ష ప్రాప్నువంత్యే వనయాంతి పరయాం గతిం. 30 ఆత్మజ్ఞానమే మనిషికి అన్నిటికన్నా పెద్ద గౌరవము. ఎవరైతే ఆ దిశలో నడుస్తారో, అంతర్ముఖులవుతారో, తమ భూత భవిష్యత్తులను ధ్యానంలో ఉంచుకుని వర్తమానమును ఉపయోగించుకుంటారు. అటువంటి వారు ప్రగతి పదలో నడుస్తారు. దీనిలో ఎటువంటి కష్టము ఉండదు. దీనిని ఎవరు ఉపేక్షిస్తారో వారు దుఃఖదారిద్ర్యాలతో కొట్టుమిట్టాడుతుంటారు. సద్గతిని పొందలేరు. మనిషి తనకు లభ్యమైన బుద్ధి, విద్య, బలం, వివేకములను బాహ్యజీవనంలో ఉపయోగించుకుంటే సరిపోదు. తన శాశ్వత స్వరూపమైన ఆత్మతత్వమును తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోవటమే అన్ని దుఃఖములకు మూలకారణం. మనిషి తన అంతరంగాన్ని గమనించినట్లయితే చిందర వందరగా పడివున్న సంపదలు కనిపిస్తాయి. భౌతికీ సువిధా ప్రాదాన్మనుష్యేభ్య ప్రభు స్వయం దివ్యానాం చ విభూతీనం నిధిం వపుషి దత్తవాన్. కింటు కార్యమిదం తస్యాదీనాం చ కృతవాన్ ప్రభు యద్వివేకయుతాం బుద్ధిం స్వతంత్రం పరిదర్శయేత్. 37 ఉపయోగం సాధనానాం దురుపయోగమ తాశ్రయన్ సహవాక స్వర్గ్యధారాయ నారాంకి వాపీ సభవేత్. భగవంతుడు మనిషికి అనేక భౌతిక వనరులు, వసతులు ఇచ్చుకొని యమైన సాధనములను సదుపయోగం చేసి స్వర్గం వైపు అడుగులు వేయవచ్చు.
దురుపయోగం చేసి జీవితాన్ని నరకప్రాయమే చేసుకోనవచ్చు. మనిషికి రెండు విశేషతలున్నాయి. ఒకటి, బాహ్య జగత్తులో ఉపయోగపడే సుఖ సాధనములు, ప్రతికూలతను అనుకూలముగా మార్చుకునే సామర్థ్యం. 2, అంతర్జగత్తులో దేవతలకు కూడా లభించని ఆత్మిక సంపదను ఉపయోగించుకుని ఋషిదేవమానవుడు, మహామానవుడి స్థాయికి వెళ్లవచ్చు. ఇలాంటి సమన్వయం ఇతర ఏ జీవికి లభించలేదు. ప్రగతిరధ్వనవానం యా దుర్గతిర్వ్యాపి దృశ్యతే తస్య సంరచన స్వస్య తాత జానీహి నిశ్చితాన్. 30, మానవః తన భాగ్యస్య విధాత స్వయమేవ హి తథ్యమేతద్ విజ్ఞానంతి మేతే తు నిజచింతనం ప్రయాసం సాధుకావాయ యోజయంతి నతే పునః పతనం పరాభం వాసి సహంతే న చయంత్రనాం. టీకా: నాయన, మనిషిలో కనిపించే ప్రగతి దుర్గతి అతను తయారు చేసుకున్నవే. సత్యము, మనిషి తన భాగ్యం తానే నిర్మించుకుంటాడు. ఎవరైతే దీనిని అర్థం చేసుకుంటారో వారు తమ ఆలోచనలను, ప్రయత్నములను సదాశయముల కొరకు వినియోగిస్తారు. అటువంటి వారికి ఎటువంటి పతనం, పరాభవములు ఎదురుకావు. మనందరిలో సర్వసమర్థమైన, శక్తివంతమైన సత్తా ఉన్నది. దీనివల్ల భవిష్యత్తు నిర్మించుకోగలం. సృష్టికర్త యొక్క బహుమూల్య బహుమతి ఇదే, పురుషార్థంగల ఆత్మబలసం. నుడ్డు భవిష్యత్తుపై భరోసా వేసుకుని కూర్చోడు. అందువల్ల అతను ఆలోచనలను, ప్రయత్నలను, తన పరిస్థితులను స్వయముగా నిర్మించుకుంటాడు. శాస్త్రాలలో ఇలా వ్రాయబడింది: కలిహి శయానో భవతి సంజిహానస్తు ద్వాపర ఉత్తిష్టం స్త్రేత. లేచి తన లక్ష్యం వైపు అడుగులు వెయ్యడం సత్యయుగం. ముందుకు వెళ్ళు. అనువాదం శ్రీ మారెల్ల కామరాజు.